అందరూ నమస్కారం అండి. నేనండి మీ జవాబులు రెడ్డిని మాట్లాడుతున్నా అండి. ఇక బాబు చెప్పేదంతా సొల్లు ఆర్థిక వ్యవస్థ పడింది సిల్లు పార్ట్ 2 కి స్వాగతం అండి. ఇక మ్యాటర్ లోకి వెళ్తే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క క్యాగ్ రిపోర్ట్స్ ప్రకారం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనగా మూలధన వ్యయం అనగా భూములు భవనాలు యంత్రాంగాల కొనుగోలుపై ఎట్టే ఖర్చు లేదా ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయడంపై ఎట్టే ఖర్చుని క్యాపెక్స్ అంటారండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన భాషలో డెవలప్మెంట్ అంటారండి. ఇక 2023-24 సంవత్సరంలో చూసుకుంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పై ఎట్టిన ఖర్చు 23,330 కోట్లు కాగా 2024-25 లో కేవలం 16,141 కోట్లు మాత్రమే ఖర్చు చేశారండి. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకొని తిరిగే మన బాబోరు బిలో ద స్కేల్ అన్నమాట. ఇక పబ్లిక్ డెప్ట్ అనగా ప్రజా రుణం చూసుకుంటే 2024-25 సంవత్సరంలో 78,066 కోట్లకి చేరగా ఇక అభివృద్ధి తమ ప్రథమ కర్తవ్యం అంటూ కాకమ్మ కథలు చెప్పి మన కాటమరాయుడు యజమాని కేవలం 16,141 కోట్లు మాత్రమే ఆ అభివృద్ధి కొరకు వినియోగించారండి. అంటే మొత్తంగా 20% అన్నమాట. ఇక మన కూటమి సర్కార్ కుర్సీ ఎక్కినాక ప్రవేశపెట్టిన 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క బడ్జెట్ లెక్కలు చూస్తే సంవత్సరం పూర్తయ్యే నాటికి ఏ రంగంలోనూ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ సంఖ్యలను మ్యాచ్ చేయలేకపోయారండి. ఇక ఉదాహరణకి మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి కేటాయించిన బడ్జెట్ 24,051 కోట్లు కాగా ఖర్చు చేసింది కేవలం 10,155 కోట్లు మాత్రమేనండి. అంటే కేటాయించిన బడ్జెట్ నుండి కేవలం 42% మాత్రమే ఖర్చు చేశారండి. ఇక అగ్రికల్చర్ అనగా వ్యవసాయ రంగం చూసుకుంటే మరి ఘోరం అండి. కేటాయించిన బడ్జెట్ 10,800 కోట్లు కాగా ఖర్చు చేసింది కేవలం 2,816 కోట్లు మాత్రమేనండి. అంటే కేటాయించిన బడ్జెట్ నుండి 26% మాత్రమే ఖర్చు చేశారండి. ఏం శాతం మన రాష్ట్ర రైతులంటే మన కూటమి సర్కార్ అంతటి ప్రేమ మరి. ఇక రూరల్ డెవలప్మెంట్ అనగా గ్రామీణ అభివృద్ధి కొరకు కేటాయించిన బడ్జెట్ 8,530 కోట్లు కాగా ఖర్చు చేసింది కేవలం 3,754 కోట్లు మాత్రమేనండి. అంటే కేటాయించిన బడ్జెట్ నుండి 44% మాత్రమే ఖర్చు చేశారండి. ఇక ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అనగా పరిశ్రమలు మరియు వాణిజ్యంకై కేటాయించిన బడ్జెట్ 4,669 కోట్లు కాగా ఖర్చు చేసింది కేవలం 1,467 కోట్లు మాత్రమేనండి. అంటే 31% మాత్రమే ఖర్చు చేశారన్నమాట. నీకు ఇలా చెప్పుకుంటా పోతే ఏ రంగంలోనూ లేవు. ఒక్క సంవత్సరానికై నువ్వు వేసిన బడ్జెట్ సంఖ్యల అంచనాలు దాటిన దాఖలాలు. మరి మాత్రం దానికి ఎందుకయ్యా ప్రపంచంలో నన్ను మించిన విజనరీ లేడంటూ చెప్పుకుంటావు గొప్పలు. అంటే అది రే రామ్. ఇక ఇప్పటిదాకా విన్న లెక్కలు వాటి అనుకున్న బొక్కలు చూశాక ఆర్థిక విధ్వంసం అంటే ఏటి, అది ఎవరి హయాంలో జరుగుతుంది అనే దానిపైన అవగాహన వచ్చినట్టే కదండి. ఉంటాండి మరి.